హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ఛానల్ విహండి క్రియేటివిటీస్ అయితే ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియోలో అయితే డిగ్రీ కోర్స్ సంబంధించి ఈ న్యూస్ మ్యాటర్ చదువుకోండి. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ విద్యలో కీలక మార్పులు 2 మేజర్ సబ్జెక్టులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2 మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురానున్నట్లయితే సర్కార్ అయితే నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు మల్టీ డిసిప్లినరీ విధానంలో 3 సబ్జెక్టుల విధానం ఉండేది. దాన్ని తొలగించి ఈ సింగిల్ మేజర్ సబ్జెక్ట్ని అయితే తీసుకొచ్చింది. దీంతోపాటు మరో మైనర్ సబ్జెక్టులను చదివేలా మార్పులు చేశారు. సింగిల్ మేజర్ కారణంగా అనేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచిన పరిస్థితి ఏర్పడింది. మేజర్ మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు అందుబాటులో ఉంచితే అధ్యాపకుల సమస్య ఏర్పడుతుందని కొన్ని సబ్జెక్టులను కొన్ని కాలేజీలకే పరిమితం చేశారు. దీంతో విద్యార్థులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్, బీకాం కంప్యూటర్ లాంటి కోర్సులనే అత్యధికంగా అయితే ప్రవేశపెట్టాయి. విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా కోర్సులు అయితే మార్పులు అయితే చేసుకున్నాయి. దీంతో అధిక మంది విద్యార్థులు ప్రైవేట్ వైపు అయితే మొగ్గు చూపారు. సింగిల్ మేజర్ పై విమర్శలు అయితే వస్తున్నాయి. కూటమి సర్కారు ఈ అంతరాన్ని గుర్తించి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ స్థానంలో కొత్తగా 2 మేజర్ సబ్జెక్టుల విధానం తీసుకువచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తుంది. దీనితో పాటు ప్రాధాన్యత గల సబ్జెక్టులను మైనర్లుగా అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. యూజీసీ ప్రకారం 3 ఏళ్ల డిగ్రీకి అయితే 120 క్రెడిట్లు అయితే ఉండాలి. 4 ఏళ్ల డిగ్రీకి అయితే 160 క్రెడిట్లు అయితే ఉండాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2020-21 నుంచి 4 ఏళ్ల డిగ్రీని అమలు చేస్తున్న అధిక మంది విద్యార్థులు 3 ఏళ్ల డిగ్రీని ఎంచుకుంటున్నారు. యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్ట్కి 50% క్రెడిట్లు, రెండో మేజర్కి అయితే 40% క్రెడిట్లు అయితే ఇవ్వాల్సి ఉంది. దీనితో పాటు కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ లాంటి వాటిల్లో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టడం పైన అయితే కసరత్తులు చేస్తున్నారు. ఇలా 3 సబ్జెక్టుల విధానం తీసుకువచ్చి మల్టీ డిసిప్లినరీ డిగ్రీ కోర్సులు అమలు చేయాలైతే అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డిగ్రీ కరికులం మార్పు చేసేందుకైతే ఉన్నత విద్యా మండలి 12 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా మండలి అకాడమిక్ అధికారి అయితే శ్రీరంగం ఈ కమిటీకి అయితే సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ 3 వారాల్లో నివేదిక సమర్పించనున్నట్లయితే ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి తెలిపారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకైతే 2 మేజర్ సబ్జెక్టులు అయితే తీసుకొస్తున్నారు. మీరైతే చూసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి అయితే ఫ్రెండ్స్ దీని గురించి వర్క్ అయితే అవుతుంది. ప్రస్తుతానికి కమిటీ అయితే వేశారు. మ్యాక్సిమం మళ్ళీ డిగ్రీ కోర్సులు అయితే మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అయితే మార్పు అయితే వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ గైస్.